ఇది ఒక ప్రైవేట్ విద్యార్థిని ఆవేదన. హాయ్ మిత్రమా, ముందుగా నీకు కంగ్రాట్స్. నీకు 587 మార్కులు వచ్చినందుకు. నీవు ఒకటో తరగతి నుండి గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ మంచి మార్కులు తెచ్చుకున్నావు. మనిద్దరి ఊరు ఒకటే అయినప్పటికీ నన్ను మా పేరెంట్స్ ఎల్కేజీ నుంచి ప్రైవేట్ స్కూల్లో చదివించారు. నీకంటే నాకు 8 మార్కులు ఎక్కువ, అంటే 595 మార్కులు వచ్చినందుకు అందరూ ప్రశంసిస్తూ ఉంటే సంతోషంగా ఉన్నప్పటికీ లోలోన ఎంతో దిగులుగా ఉంది. ఎందుకంటే నేను నా 595 మార్కులు తెచ్చుకోవడానికి 12 నెలల నుండి నిద్రకు కరువై కష్టపడ్డాను. నా కంటి చూపు కూడా తేడా వచ్చింది. కళ్ళద్దాలకు అలవాటు పడిపోయాను. నీకు తెలుసా, కళ్ళజోడు తీసేస్తే అసలు ఏమీ చదవలేను. భవిష్యత్తులో కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా కంటి చూపు లోపం వల్ల నేను ఎలిజిబుల్ కాలేను. విపరీతమైన ఒత్తిడితో అలసిపోయి ఉన్నాను. ఇంకా ముందు ముందు ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో అని దిగులుగా ఉంది. కళ్ళజోడు లేకపోతే టీవీ కూడా చూసే పరిస్థితి లేదు. కావున నాతో పోలిస్తే నువ్వే చాలా బెటర్. 9 నెలలు హాయిగా ఆటపాటలతో పాటు చక్కగా చదువుకొని ఆరోగ్యకరమైన కళ్ళతో మంచి మార్కులు తెచ్చుకున్నావు. రూపాయి ఖర్చు చేయకుండా ఆ మార్కులు తెచ్చుకున్నావు అంటే నాకంటే నువ్వే 10 రెట్లు బెటర్. నాకు ఎల్కేజీ నుంచి ఇప్పటి వరకు పుస్తకాలు, యూనిఫామ్, షూ, బ్యాగ్, బెల్ట్, ట్రావెలింగ్ ఛార్జెస్, నా క్యారేజ్ ఖర్చులు, ఫీజు, ఇతర ఖర్చులతో సహా 13 సంవత్సరాలకు మొత్తం మీద సుమారు 6 లక్షలకు పైగా ఖర్చయింది. ఆర్థిక నష్టంతో పాటు కంటి చూపు కూడా నష్టపోయాను. మరో 20 ఏళ్ల తర్వాత నా చూపు ఏమవుతుందో. మా కాన్వెంట్లో ఏ క్లాసులో చూసినా ఎక్కువ మంది కళ్ళజోళ్ళతోనే ఉన్నారు. మీ గవర్నమెంట్ స్కూల్లో అయితే ఏ ఒకరో ఇద్దరికో తప్ప దాదాపు అందరికీ కళ్ళజోడు అవసరం రాలేదు. అలాగని ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో మా ప్రైవేట్ విద్యార్థులు చాలా చాలా తక్కువ మంది ఉన్నారట. ఇప్పుడే అర్థమవుతోంది. ప్రైవేట్ పాఠశాలల్లో చదివితే పొందే వాటికంటే పోగొట్టుకునేవి, అంటే డబ్బు, ఆరోగ్యం, ఆటలు పాటలు, ఆనందం, సంపూర్ణ అభివృద్ధి, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. మహా అంటే మార్కులు మాత్రమే బాగా వస్తాయేమో, అంతే. మా అమ్మ నాన్న ఏదేదో ఊహించుకుని ఆశపడ్డారు, కానీ నా గురించి పూర్తిగా ఆలోచించలేకపోయారు. నాకు ఉపకారం చేస్తున్నాను అనే భ్రమలో నాకెంతో అపకారం చేశారు. వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు, నష్టాలను అనుభవిస్తున్నారు. మిత్రమా, మార్కులతో పోలిస్తే నేనే ఎక్కువ, కానీ మిగతా చాలా విషయాల్లో నాతో పోలిస్తే నువ్వే చాలా ఎక్కువ. ఇంకో ముఖ్యమైన గొప్ప సంగతి ఏమిటంటే, ఈసారి 2026వ సంవత్సరం 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రైవేటు పాఠశాలలను మించి ప్రభుత్వ పాఠశాలలే అద్భుతమైన విజయాలు సాధించి ముందు వరుసలో గర్వంగా తలెత్తి నిల్చున్నాయి. ప్రైవేట్ మాయలో పడిన తల్లిదండ్రులు పిల్లలపై బలవంతంగా ఇటువంటి భారాన్ని పెంచితే ఆ పిల్లల యొక్క జీవితము నాశనం అయిపోతుంది, భవిష్యత్తు ప్రశ్నార్థకం అయిపోతుంది. ఆ తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడతారు. ఇంత కష్టపడి సాధిస్తే చాలామంది నువ్వు కష్టపడింది ఏముంది, ప్రైవేట్ పాఠశాలలో చదువుకునే కదా అని ఒక్క మాటతో తీసి పడేస్తారు. ఎన్ని మార్కులు వచ్చినా ప్రైవేట్ పాఠశాలలే కదా, నువ్వేమీ సొంతంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకోలేదుగా, నీ పెట్టిన ఖర్చుకి నువ్వు వచ్చిన మార్కులకి ఒక్కసారి తూకం వేసి చూసుకో, నీకే అర్థమవుతుంది ఏం పోగొట్టుకున్నావో, నువ్వు సాధించింది ఏమీ లేదని. అలాగే 9వ తరగతి వరకు ఎలా చదివినప్పటికీ కేవలం 10వ తరగతిని మాత్రమే 9వ తరగతిలో కూడా చదివి నువ్వు మార్కులు సంపాదించావు అని ఎంతోమంది అంటారు. ఎంతోమంది అనడం కాదు, నాకే తెలుసు కదా, నాకు తెలిసిందే అదే కదా. 9వ తరగతిలోనే 10వ తరగతి పాఠాలు చెప్పారు. 9వ తరగతి పాఠాలు ఎప్పుడో గాలిగిపోయాయి. నాకు 9వ తరగతి వరకు ఏమొచ్చో నాకు తెలియదు, కానీ 10వ తరగతిలో మాత్రం అన్నీ వచ్చు. ఏంటి ఉపయోగం? మళ్ళీ ఇంటర్మీడియట్లోకి వెళ్తే నేను మళ్ళీ మొదటి నుంచి చదువుకోవాలి. నా మార్కులు మాత్రం ఎక్కువగానే ఉంటాయి. మరి ఇన్ని మార్కులను సాధిస్తూ ఉంటే ప్రైవేట్ పాఠశాలలోను, ప్రైవేట్ కళాశాలలోను అందరికీ ర్యాంకులు ఎందుకు రావట్లేదు? ఒక 10,000 మంది చదివే ఒక కార్పొరేట్ కళాశాలలో ఒక 200 మాత్రమే ర్యాంకులు వస్తే ఆ 200 ర్యాంకులని వాళ్ళు ప్రచారం చేస్తే మా తల్లిదండ్రులు మాయలో పడి ఈ 200 మంది ర్యాంకుల్లోనే మా అమ్మాయి ఉంటుంది లేక మా అబ్బాయి ఉంటుంది అనే భ్రమపడి, అలాగే భ్రమపడేలా వాళ్ళు కూడా చేసి మోసం చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి? మా భవిష్యత్తు ఏమిటి? ఆరోగ్యం సర్వనాశనం అయిపోతుంది.
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అంటే ఆ మహాభాగ్యం ఇప్పుడు మాకు లేదుగా. పోయిన బాల్యంలో ఒక్క రోజైనా మళ్ళీ తిరిగి వస్తుందా? బాల్యమంతా చదువు, బరువు, భారమే. అలాగే తల్లిదండ్రులకి నాతో తల్లిదండ్రులు స్ప గడిపిన మధుర క్షణాలు ఏమైనా ఉన్నాయా? తల్లిదండ్రులు కూడా నా చదువు కోసం లక్షలు వెచ్చించడం కోసం నానా పాటలు పడుతూనే ఉన్నారు కదా. చివరికి నేను సాధించిందేంటి? నా తల్లిదండ్రులు సాధించిందేంటి? అందుకని చదివేది ఎక్కడైనా చదివే. ప్రభుత్వం మనకి ఉచితంగా ఇవ్వాల్సిన విద్యని ఉచితంగా ఇస్తున్నప్పటికీ మాయల్లోకి వెళ్ళి మనమే ఈ కష్టాలన్నీ కొని తెచ్చుకుంటున్నాం. ఎవరో వచ్చి ఏదో చెప్పారు కదా అని వాళ్ళ దగ్గర ఏదో అద్భుతాలు జరుగుతాయని భ్రమలో బతికే తల్లిదండ్రుల వలన పిల్లలు పెద్ద అయిన తర్వాత పిల్లలు బాధపడతారు. చిన్నప్పుడు వాళ్ళని పోషించేంతసేపు తల్లిదండ్రులు కష్టపడతారు. చివరికి అందరికీ కష్టమే మిగులుతోంది. మిగిలేది ఏమీ లేదు. ఇంత పూర్తయిన తర్వాత ఈ పెట్టిన పెట్టుబడి అంతా తిరిగి రావడం కోసం నన్ను ఏ విదేశాలకో పంపించేస్తారు. ఏ విదేశాలకు వెళ్ళిపోతే అక్కడి నుంచి అప్పుడు నాకు తల్లిదండ్రులతో అనుబంధం లేదు. తల్లిదండ్రులకు నేనుండి నా వలన తల్లిదండ్రులకి లాభం ఏమిటి? ఉపయోగం ఏమిటి? ఇలాంటివన్నీ ఆలోచిస్తే నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే నా జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాను అని. కాదు కాదు, నా జీవితాన్ని చాలా బాగు చేయాలి అనే ఒక్క భ్రమలో పడిన మా తల్లిదండ్రులు వాళ్ళు నాశనం అయిపోయి నన్ను నాశనం చేస్తున్నారు అని. ఇప్పటికైనా నా తల్లిదండ్రులకి మంచి బుద్ధి కలిగి మంచి ఆలోచన కలిగి నన్ను సక్రమంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ కళాశాలల్లో ఇకపైన చదువునైనా చదివిస్తే వాళ్ళకి శ్రమ భారం తగ్గుతుంది. నాకు ఎంతో కొంతైనా బాల్యాన్ని బతికించుకున్నాననే సంతృప్తి కలుగుతుంది. అయితే మాకు ప్రాథమిక హక్కుల గురించి ఎప్పుడూ చెప్తూనే ఉన్నారు. ప్రాథమిక హక్కుల్లో విద్య, వైద్యం ఈ రెండు ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా ఇవ్వాల్సినవి. కానీ ఆ ఉచితంగా ఇవ్వాల్సిన ఈ విద్య, వైద్యం వీటిని ప్రభుత్వమే మనం కొనుక్కునేలాంటి అవకాశాన్ని కల్పిస్తే ఆ భ్రమలో పడి నాలా నష్టపోయేవాళ్ళు, నాలా మోసపోయేవాళ్ళు ఎంతమంది ఉంటారు? అందువలన ప్రభుత్వానికి నాదొక విజ్ఞప్తి. ఎలాగైనా సరే ఈ ప్రైవేటులో ఉన్న విద్యా వ్యవస్థని ప్రభుత్వమే గ్రహించాలి అని. నాలా ఎంతోమంది విద్యార్థుల జీవితాలు నాశనం అయిపోకుండా ఇప్పటికే అయిన లక్షలాది మంది విద్యార్థుల జీవితాల నష్టాన్ని మీరు ఎలాగూ భరించలేరు. కానీ ఈ పైన అయినా సరే ఈ నష్టం కలగకుండా ఉండాలి అంటే ప్రభుత్వమే పరిపూర్ణంగా ఈ విద్యా వ్యవస్థనంతటిని ఆర్గనైజ్ చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటుకి ఈ అవకాశాన్ని కల్పించకుండా ఉండేలాంటి ఏర్పాటు చేయాలి. లేకపోతే నాలాంటి ఎన్నో జీవితాలు, కోట్లాది ఆంధ్ర ప్రజలు, కోట్లాది భారతీయ ప్రజలు ధన సౌఖ్య ఆరోగ్య జీవిత మర్మాలన్నీ కూడా సర్వనాశనమైపోయి చివరికి ఎందుకు పనికొస్తున్నామో ఎందుకు బతుకుతామో తెలియని దుస్థితిలోకి దిగజారిపోతున్నాం. ఎప్పటికైనా ప్రభుత్వాలు దీనిపైన చర్య తీసుకోవాలి. మా తల్లిదండ్రులకి మాయ కమ్మింది, అలాగే తల్లిదండ్రులందరికీ కూడా మాయ కమ్ముతోంది. కమ్మట్లేదు, కమ్మిస్తున్నారు. ఈ ప్రైవేట్ పాఠశాలలు కళాశాలల యాజమాన్యాలు వారి యొక్క ఏజెంట్లను మా ఇళ్లకు పంపించి చాలా గొప్ప సాధిస్తారంటూ చేసే మాయా మోసంలో మా తల్లిదండ్రులు కరిగిపోతున్నారు. మా విద్యార్థులమైన మేము నలిగిపోతున్నాం. ఇది ఓ సగటు విద్యార్థిని యొక్క ఆవేదన. ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుని ఉత్తమ ర్యాంక్ సాధించిన ఒక విద్యార్థిని యొక్క ఆవేదన ఈ విధంగా ఉంటే సామాన్యమైన మార్కులు వచ్చిన విద్యార్థుల యొక్క ఆవేదనలు ఇంకా ఏ స్థాయిలో ఉంటాయి? ఆ తల్లిదండ్రుల యొక్క కష్టం నష్టం ఏ స్థాయిలో ఉంటాయి? ఎప్పటికైనా అర్థం చేసుకోవచ్చు. ఇది విద్యార్థులకు తెలియని విషయం, తల్లిదండ్రులకు మాత్రమే అర్థం అవ్వాల్సిన విషయం. ఎందుకంటే వాళ్ళ విద్యార్థి లేక వాళ్ళ విద్యార్థిని అభివృద్ధి చెందాలి అనే ఒక్క దృక్పథంతో ఈ తల్లిదండ్రులు మాయల్లోకి వెళ్ళిపోతున్నారు. అంచేత తల్లిదండ్రులందరికీ నా విజ్ఞప్తి, దయచేసి మీ పిల్లల్ని బాల్యాన్ని నాశనం చేయకండి. ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కళాశాలలు విస్తృతంగా ఉన్నాయి, వాటిని వినియోగించుకోవడానికి ప్రయత్నించండి. అంతేగాని ఈ ప్రైవేట్ మాయలో పడి మాలాంటి పిల్లల యొక్క జీవితాన్ని నాశనం చేయకండి. ఇది విని ఒక్కరు మారిన ఒక్క తల్లిదండ్రులు బాగుపడిన ఒక్క విద్యార్థి జీవితమైనా సరే
బాగుపడుతుంది అనే ఆకాంక్షతో మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇది ఒక